దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. మరి మీలో ఎంతోమంది ఆసక్తిగా వాంఛతోనూ దేవుని వాక్యములను వినడానికి మీ హృదయములలో మరి దేవునికి చోటిస్తూ ఉన్నందుకు మరి ఈ సమయంలో దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉంటూ సత్యములను మనము వినడానికి ఆసక్తిని మనం చూపుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా సత్యము మనలను విడుదల చేసి ఒక పరిశుద్ధమైన జీవితముగాను జయ జీవితము చేసేటువంటి వారముగాను లోకములో ఉన్నవారి కంటే మనలో మరి దేవుడు గొప్పవాడనియు మనలో చాలామంది మరి దేవుని వాక్యమునకు విధేయత చూపుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఒక దినమందు మన ప్రభువు మధ్యాకాశములో ఆయన బయలుపడినప్పుడు మనము రూపాంతరపరచబడే వారమై ఉన్నాం. రూపాంతరం వచ్చింది. మరి మన ప్రభువుతో కూడా యుగయుగములు జీవించే వారమై ఉన్నాము కనుక మన హృదయాలలో మరి దేవుని వాక్యమునకు చోటిచ్చే వారముగా ఉంటూ మరి దేవుని వాక్యమునకు శ్రద్ధగా మన హృదయాన్ని త్రిప్పినప్పుడు, శ్రద్ధగా మనము ఆలకించినప్పుడు, మరి దేవుని యొక్క స్వరమునకు మనము చెవియొగ్గినప్పుడు నిశ్చయముగా మనము ఇతరులకు మాదిరికరముగా జీవించగలుగుతూ ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయములో మరి వాక్య భాగములోనికి వెళ్ళబోచు ఉన్నాము కనుక మీరు ఓపికతోనూ సహనముతోనూ మరి దేవుని వర్తమానములను వినగలరని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రతిరోజు మరి సత్య ఉపదేశములను బోధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మరి పరిశుద్ధుల దగ్గర నేర్చుకున్నటువంటి ఆత్మీయ విషయములను మరి మీతో కూడా పంచుకోవడానికి ఈ విధంగా దేవుడు ఒక మార్గాన్ని కలుగు చేశాడు. దేవుని పరిచర్యలో మనమందరము కూడా పాలిభాగస్తులమే. దేవుడు మనకు అనుగ్రహించిన మరి జ్ఞానము చొప్పున మరి ఇతరులను ఏ విధము చేతనైనను దేవుని యొద్దకు మనము నడిపించే వారముగా ఉంటూ మనము పరలోకానికి వెళ్ళే వారముగాను, మనతో పాటు మన కుటుంబాలలో ఉన్న పిల్లలు, మరి బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా రక్త సంబంధికులు అందరము కూడా ఒక దినమందు మరి ప్రభు రాజ్యములో మనము కనబడే వారముగా ఉండాలి. మరి ఈ విధమైన సత్య ఉపదేశములను తెలియచేయుటకు మరి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. మరి మీరు కూడా మరి ఈ వర్తమానములను అనేకులకు మరి పరిచయం చేయగలరని ప్రభువు పేరట ప్రేమపూర్వకముగా మీకు తగ్గించుకొని మిమ్మలను మరి మీకు మనవి చేస్తూ ఉన్నాము. కనుక ప్రతిరోజు మరి సాయంత్రం 7 గంటలకు ఈ లైవ్ ప్రార్థనలో మరి మీరు కూడా పాలు పొందగలరని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాము. మీ సమస్యలు ఏమైనా కూడా మరి మీకున్నటువంటి ప్రార్థన విన్నపములు అనేవి మరి మీరు మాకు తెలియజేసినట్లయితే తప్పకుండా మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. మా వ్యక్తిగతముగాను మరి ఇలా కలుసుకున్నప్పుడు అందరము కలిసి ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండడానికి మరి దేవుడు కృప చూపునుగాక. ఎందుకంటే అంత్య దినములలో భయంకరమైనటువంటి మరి ఉపదేశములనేవి, అబద్ధ ఉపదేశములనేవి చాలా బయలుదేరుచు ఉన్నాయి కనుక ఏది సత్యమో, ఏది ఉపదేశము, ఏది మరి నిజమైన ఉన్నతమైన ఉపదేశములేవో మనకు తెలియనటువంటి దినాలలో మనం బ్రతుకుచూ ఉన్నాము కనుక పౌలు భక్తుడు చెప్పినట్లుగానే ఏవి సత్యమో, ఏవి మాన్యమైనవో ఇవన్నీ కూడా మనము మన హృదయములో వివేచన కలిగిన వారముగా ఉంటూ మరి దేవుని వాక్యమునకు మనము విధేయత చూపి ఆ వాక్యము ద్వారాగా మనము జీవింప చేయబడే వారముగా ఉండాలి. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, మరి నీ వాక్యము నా పాదములకు దీపము, అవి నా త్రోవనకు వెలుగై ఉన్నవి అని చెప్పుచూ ఉన్నాడు.
మరి దేవుని వాక్యము అనున్నది మన త్రోవకు వెలుగుగాను మన పాదములకు దీపముగాను కనబడుచు ఉన్నట్లుగా, మరి దేవుని వాక్యమునకు మనము ఎప్పుడైతే సంపూర్ణముగా మనం అప్పగించుకునే వారముగా ఉంటున్నామో అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ విధముగా దేవుని సత్యములను ప్రకటించడానికి ఉద్దేశం ఏమిటంటే, ఏ విధము చేతనైనను మనమందరము కూడా ప్రభు రాకడలో కొనిపోబడాలి. ఈ లోకములో మనము సంపాదించుకునేది, మరి ఏదైతే మనము సమకూర్చుకునే వారముగా ఉంటున్నామో, ఏదైతే మనం ప్రయాసపడి మరి సంపాదించుకునే వారముగా ఉంటున్నామో, అవన్నీ కూడా ఈ లోకములో విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. మన పేరైనను, మన ప్రఖ్యాతులైనను, మనకు కలిగిన పదవులైనను ఏవైనా సరే మనము మరణించిన తర్వాత అవి మనతో కూడా రావు. మనము చేసినటువంటి సత్క్రియలే మనతో కూడా వస్తాయి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉంటూ, మరి ఈ భూమి మీద దేవుడు మనలను ఎందుకు, ఏ ఉద్దేశముతో పంపించాడో ఆ ఉద్దేశములనేవి మనలో సంపూర్ణముగా నెరవేరాలని దైవ సన్నిధిలో అనుదినము అనుక్షణము మరి మనము ప్రార్థించే వారముగా ఉంటూ, మరి దైవ సన్నిధిని మనము కాపాడుకునే వారముగా, మరి మన జీవితాలలో దానికి ప్రథమ స్థానమును ఇచ్చేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మన అంశం ఏమిటంటే ఇశ్రాయేలీయుల ప్రయాణం. నేను మరలా చెప్పుచున్నాను, మన అంశం ఏమిటంటే ఇశ్రాయేలీయుల ప్రయాణం. ఇశ్రాయేలీయుల ప్రయాణము అనగానే చాలామందికి మరి సొమసిల్లిపోయేవారుగానో లేకుంటే నిరుత్సాహపడేటువంటి వారుగా ఒకవేళ మీలో ఉండవచ్చు. పాత నిబంధనలో చెప్పబడిన ఇశ్రాయేలీయుల ప్రయాణం అనేది ఇప్పుడు అది మనకు అవసరమా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయుల ప్రయాణము, వారికి ఎదురైన అనుభవములు, వారు ఏ విధముగా శత్రువులను ఎదుర్కొని శత్రువులను జయించడానికి దేవుడు ఏ విధమైన జ్ఞానమును వారికి అనుగ్రహించాడు, మరి ఐగుప్తులో నుండి బయలుదేరి మరి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు మరి ఎలా ప్రయాణమై వెళ్ళుచూ వచ్చారో, మరి కొండలు లోయలో కలిగిన దేశములు, ఫలభరితమైన ఆ కనాను దేశములోనికి ప్రవేశించడానికి ముందుగా ఐగుప్తును వారు విడిచిపెట్టి ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గము గుండా వారు ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నప్పుడు పలు రకములైనటువంటి సంభవాలన్నీ కూడా వారికి ఎదురైన రీతిగానే క్రైస్తవ జీవితం అనేది మరి అలనాడు ఇశ్రాయేలీయుల ప్రయాణము ఎలా కొనసాగుతూ మరి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు ప్రవేశించారో, అలాగే క్రైస్తవ జీవితములో కూడా అనేక విధములైన ఆటుపోట్లు ఎదుర్కొనేవారుగా ఉంటున్నారు. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక సుఖభోగమైనటువంటి జీవితం కానే కాదు. క్రైస్తవ జీవితము అనున్నది శ్రమలతో కూడిన జీవితమై ఉన్నది. మరి అపోస్తులుల కార్యములలో 14వ అధ్యాయము 22వ వచనములో అనుకుంటున్నాను, అనేక శ్రమల గుండా దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించే వారమై ఉన్నాం. మరి అనేక శ్రమలు క్రైస్తవ మార్గములో మనము ఎదుర్కొనే వారముగా ఉంటున్నాం. శ్రమల ద్వారా దేవుడు మనకు మహిమను అనుగ్రహించుచూ ఉన్నాడు. అనేక శ్రమలు మన జీవితాలలో మనకు ఎదురైనప్పుడు దానికి తగిన మహిమ దేవుడు మనకు అత్యధికముగా ఆయన కలుగ చేయుచూ ఉన్నాడు. కనుకనే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, అదృశ్యమైన వాటి యందు మనము నిరీక్షణ ఉంచే వారముగా ఉంటున్నాం. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి యందు మనము నిరీక్షణ ఉంచే వారముగా ఉంటున్నాము. గనుక అదృశ్యమైనది పరలోక రాజ్యము గనుక ఆ పరలోక రాజ్యము యందు మనము నమ్మకం ఉంచినప్పుడు మన జీవితాలలో నిశ్చయముగా ఈ క్రైస్తవ జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానివ్వండి, ఈ క్రైస్తవ జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటిని కూడా మనము చూడకుండా దేవుడు మనకిచ్చేటువంటి మహిమ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, అలనాడు ఇశ్రాయేలీయుల ప్రయాణము, మరి వారి యొక్క ప్రయాణం అనేది ఎలా కొనసాగిందో మనందరికీ బాగుగా తెలుసు.
ఇశ్రాయేలీయుల ప్రయాణం అనేది చాలా అద్భుతమైన ప్రయాణం. దేవుడు అబ్రహామును ఏర్పరచుకుని అబ్రహాము ద్వారాగా మరి సంతానముని దేవుడు కలుగజేసి మరి ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పి అలనాడు దేవుని అబ్రహాముతో ఏ విధముగా వాగ్దానం చేశాడో ఆ వాగ్దానముతో కూడిన ఆ ప్రజలందరూ వాగ్దాన దేశములోనికి అడుగు పెట్టడానికి మరి వారి యొక్క ప్రయాణములో ఏమేమి ఎదుర్కొన్నారో, వారు వెళ్ళిన స్థలాలు ఏమేమై ఉన్నవో అవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితములో మనకు కూడా అది ప్రయోజనకరముగా మారుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో మనము ఆ ప్రయాణమును గురించి మనకు తెలుసుకుంటేనే క్రొత్త నిబంధనలో మనం ఎలా బ్రతకాలో దేవుని వాక్యం అనేది మనకు చక్కగా బోధించుతూ ఉన్నది. వారి యొక్క ప్రయాణము గురించి మనకు తెలియకపోతే ఈ క్రైస్తవ జీవితంలో మనం ఎలాగ ముందుకు కొనసాగగలము? అలనాడు ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రయాణం అనేది మరి అద్భుత రీతిగా దేవుడు వారిని నడిపించాడు కదా, అద్భుతమైన కార్యములు వారి జీవితాలలో జరిగించాడు కదా. మారా నీళ్లను మధురముగా మార్చాడు, ఆకాశ మన్నాతో దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. అరణ్య మార్గములో వారు వెళ్ళేటప్పుడు పలు రకములైనటువంటి సనుగులు గొనుగులు అన్నీ కూడా వారి జీవితాలలో ఎదురయ్యాయి. ఇలాంటి కార్యములన్నీ కూడా ఈ క్రొత్త నిబంధనలో నేటి క్రైస్తవ తరమునకు ఏది అవసరమో దేవుని వాక్యములో నుండి వాక్య ఆధారములను బట్టి మనం తెలుసుకోవాలి. అలా మనం తెలుసుకున్నప్పుడే మన జీవితంలో వారు చేసినటువంటి ఆ తప్పిదములనేవి మనము చేయకుండానట్లు. మరి అక్షరానుసారమైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వారి బ్రతుకులలో వారు గర్వించి వారు దేవునికి దూరం అయిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే అటవీ ఒలివ మొక్కలమైనటువంటి మనము గర్వింపక, మనము అతిశయించక, మనలో అతిశయించడానికి ఏమీ లేదు. అయినను కొన్ని సందర్భాల్లో మనము అతిశయించేవారముగాను, కొన్ని సందర్భాల్లో మనము గర్వించేవారముగాను, కొన్ని సందర్భాల్లో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదములను బట్టి పలు రకాలుగా మనం అతిశయించేటువంటి వారముగా ఉంటున్నాం. దాని మూలముగా వచ్చే మరి పరిణామములు ఎలాంటివో మనందరి జీవితాలలో వాటిని గమనిస్తూనే ఉన్నాం. అయినను మన జీవితంలో మార్పు కలిగి దేవుని వాక్యమునకు మనము చెవియొక్కినప్పుడు, ఆయన వాక్యమునకు మనం చోటిచ్చినప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడే వారమై ఉన్నాము. కనుక ఇశ్రాయేలీయుల ప్రయాణము అనునది మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనము 11వ వచనము నిన్నటి దినమందు మనము చదివాం. అపోస్తులుడైన పౌలు మరి ఏ విధముగా వారి యొక్క ప్రయాణములనేవి మరి నేటి క్రైస్తవ తరమునకు ఒక అనుభవపూర్వకముగాను అదే సమయములో ఒక మాదిరి కలిగిన కార్యములు లేకుంటే ఆ ప్రయాణం అనేది మనకు పోల్చి చెప్పుచూ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టుటకు గల కారణములను గురించి నేను మీకు బోధిస్తూ ఉన్నాను. మీరు చక్కగా ఆలకించండి, శ్రద్ధగా ఆలకించండి, ఓపికతోనూ సహనముతోనూ దేవుని వాక్యములను వినడానికి మీ హృదయములను మరి దేవుని వైపు త్రిప్పండి. కనుక ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టుటకు గల కారణములలో మొదటి కారణం ఏమిటంటే, కఠినమైన పనుల వలన వారి ప్రాణములు విసికింపబడెను. అందుమూలముగా ఐగుప్తుని వారు విడిచిపెట్టవలసి వచ్చెను. దీని నిమిత్తముగా నిర్గమాకాండము 1వ అధ్యాయము 14వ వచనములో ఆ వాక్య భాగములో మనము చదివినప్పుడు అక్కడ కఠినమైన పనులు మూలముగా మరి పొలములో కానివ్వండి, ఇటుకలను తయారు చేసే విషయములో కానివ్వండి, పలు రకాలుగా ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను మరి శ్రమ పెట్టుచు, హింసించుచు, వారిని బాధ పెట్టుచు, వెట్టి పనుల చేత వారిని పలు విధాలుగా బానిసులుగా మార్చుచూ వచ్చారు. ఇలాంటి సందర్భములలో మరి వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడి వారిని విడిపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అప్రియ దేవుని ప్రజలారా, అదే విధముగానే క్రైస్తవ మార్గములోనికి రాకమునపు మనమందరము కూడా పాపమునకు దాసులముగా ఉన్నాము.
పాపము వలన వచ్చు జీతము మరణము కనుక ఆ మరణము నుండి మనలను తప్పించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో ఆయన మరణించినందు మూలముగా మనము విమోచింపబడి ఉన్నాం. పేతురు భక్తుడు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు కదా, మీరు వెండి బంగారముల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారని భక్తుడు రాస్తూ ఉన్నాడు. కనుక ఒకప్పుడు అనగా క్రీస్తులోనికి రాకమునుపు పాపములలోను అతిక్రమములలోను బానిసత్వములుగా మనము జీవిస్తూ ఉన్న ఆ సమయములలో మరి కఠినమైన పనుల చేత అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా వారి ప్రాణములు విసికింపబడెనో, నేడు కూడా పాపములో బ్రతికేవారు, పాప కార్యములను చేసేటువంటి వారు, అతిక్రమములో జీవించేటువంటి వారు, దుర్మార్గముగా నడుచుకునేటువంటి వారు, ఇతరులకు అన్యాయముగాను మోసకరముగాను చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నవో వారి బ్రతుకులలో వారు విసికింపబడేవారుగా మారుతూ ఉన్నారు. లోకములో సమస్తమును సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. కనుకనే యేసు ప్రభు వారు ముందుగానే ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒకడు లోకమంతా సంపాదించుకునిను వానికేమి ప్రయోజనం ఉండదని చెప్పుచూ ఉన్నాడు. వాడు తన యొక్క ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి లాభము? ఈ రోజుల్లో నేను మిమ్మల్ని కూడా అడుగుచూ ఉన్నాను. లోకములో మనము సమస్తమును సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం. సమయమందును అసమయమందును మనం పలు రకాలుగా మనము కఠినమైన పనుల చేత, కఠినమైనటువంటి క్రియల చేత మనం హృదయములలో భారము కలిగి బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఒక దినమందు మనం మరణమైన తర్వాత మరి నిత్య జీవాన్ని కోల్పోయేటువంటి స్థితిలో మనము బ్రతుకుతూ ఉన్నట్లయితే మనకేంటి ప్రయోజనం? యేసు ప్రభు వారు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన నీ కొరకు ఆయన మరణించాడు. నిత్య జీవం పొందుకోవడానికి కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. పాపములో నుండి విడుదల పొందడానికి, అతిక్రమములో నుండి విడుదల పొందడానికి, అన్యాయముగాను అక్రమముగాను నడుచుకుంటున్నటువంటి ప్రజలందరికీ మారు మనసు కలుగు చేయు నిమిత్తముగా కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పి మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనములలో మీరు గమనించండి. నా ప్రియ దేవుని ప్రజలారా, మొదటిగా కఠినమైన పనుల వలన వారి ప్రాణములు విసికింపబడెను అని చెప్పుచూ ఉన్నాడు. రెండవదిగా మనము గమనించేటప్పుడు వారు తమ దాసత్వములో నుండి విడుదల పొందుటకు, రెండవదిగా ఐగుప్తును వారు విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటంటే వారు తమ దాసత్వములో నుండి విడుదల పొందుటకు. రండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము మరి 23వ వచనములో మనం గమనించేటప్పుడు, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనములో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరలు దేవుని యొద్దకు చేరెను. వెట్టి పనుల చేత నిట్టూర్పులను విడిచేవారుగా మారారు. నిట్టూర్పులను విడిచేవారుగాను, దేవుని యొద్ద అంగలార్చేటువంటి వారుగాను, తృప్తి లేనటువంటి జీవితం అనేది వారిలో కనబడుచున్నందు మూలముగా, బానిసులుగా వారు మారిపోయినందు మూలముగా ఈ రోజుల్లో కూడా చాలా మంది నిట్టూర్పులను విడిచేవారు. కుటుంబాలలో ఆశీర్వాదములు లేకపోవడం, కుటుంబాలలో సరి అయిన రీతిలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించలేకపోవడం, మనము నిట్టూర్పులను విడిచేవారము కాను. ఎందుకంటే కుటుంబాలలో సమాధానం కలిగి ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నములో విఫలమవడం మూలముగా అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు తాము చేయించిన వెట్టు పనులను బట్టి నిట్టూర్పులను విడిచుచు మొరపెట్టుచు ఉండగా, వెట్టి పనుల చేత ప్రయోజనం లేనటువంటి మరి క్రియలు చాలా మంది జీవితాలలో కనబడుచున్నందు మూలముగా ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఎలా నడుచుకోవాలో, ఏ విధముగా నడుచుకోకూడదో, ఇలాంటి కార్యములన్నీ కూడా మరి చాలా మంది జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. నిట్టూర్పులను విడిచేటువంటి వారు, దుఃఖపడేటువంటి వారుగా, హృదయ అంతరంగములో బాధలు కలిగిన వారుగా, వేదనలతో కూడిన కార్యములు,
కనబడుచున్నందు మూలముగా అనేకులు దేవునికి మొరపెట్టుచూ ఉన్నారు. అవును నా ప్రియ దేవుని ప్రజలారా, మీరు ఎవరైనప్పటికీ మీ సమస్యలు ఏవైనప్పటికీ దేవుని యందు మొరపెట్టుచూ ఉన్నప్పుడు దేవుడు మన మొరలను ఆలకించే దేవుడై ఉన్నాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, అప్పుడు నీవు నన్ను మహిమపరచదువు అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మీరు ఎవరైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ, ఎటువంటి పరిస్థితిలో మీ కుటుంబాలలో ఉన్నప్పటికీ, దేవునికి మనం మొరపెట్టినప్పుడు మన మొరలను ఆలకించే దేవుడు ఒకడు ఉన్నారని మనం మరచిపోకూడదు. వారు నిట్టూర్పులను విడిచారు, దేవుని యొద్ద మొరపెట్టడం ప్రారంభించారు. దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు మరి దేవుడు వారిని ఏం చేశాడు? ఆ బానిసత్వములో నుండి, ఆ దాసత్వములో నుండి దేవుడు వారిని విడిపించాడని చెప్పి మనము ఆ క్రింద వాక్య భాగములలో నుండి మనము గమనించగలం. అదే సమయంలో 3వ అధ్యాయము, నిర్గమాకాండ 3వ అధ్యాయము 8వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నానని మోషేతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనములో మనం గమనించగలము, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన ఓరేపునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఈ పొదలో నుండి దేవుని యొక్క మరి స్వరమును మరి మోషే వినగలిగాడు. దేవుడు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, వారికి విశాలమైన మంచి దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను వారిని నడిపిస్తానని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, మీలో ఎవరైనప్పటికీ, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మరి దేవుని మాటల యందు విశ్వాసం ఉంచండి. దేవునికి మనం మొరపెట్టినప్పుడు మన మొరలను ఆలకించే దేవుడు ఒకరు ఉన్నారని మనం మరచిపోకూడదు. కొన్ని సందర్భాల్లో మన మొరలు మరి దేవుడు ఆలకించడం లేదేమో అనే అవిశ్వాసం మనలో రానివ్వకుండా, దేవుడు నిశ్చయముగా నా మొరలను ఆలకించే దేవుడు ఒకరున్నారు, నా మొరలను ఆలకించి నన్ను విడిపించే దేవుడు ఒకరు ఉన్నారనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. కడవరి దినాల్లో అనేకుల యొక్క హృదయాలలో విశ్వాసాన్ని దొంగిలించే సాతానుడు పలు విధాలుగా కుయుక్తిగా తంత్రముగా క్రియ చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక అలనాడు ఇశ్రాయేలీయులు దాసత్వములో నుండి విడుదల పొందడానికి ఐగుప్తుని వారు విడిచిపెట్టవలసి వచ్చెను. దీని యొక్క ఆత్మీయ అర్థములను మరి ప్రభు చిత్తం అయితే రేపటి దినమందు వాటిని తెలుసుకోవడానికి ప్రభు మనందరికీ సహాయము చేయును గాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో దేవా, మేమందరము కూడా పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. లైవ్ ద్వారాగా ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభువా నాదా మీరు కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీయుల ప్రయాణమును గురించి దేవా ఆత్మీయ సత్యములను మీరు మాకు బోధించుచూ ఉన్నందుకు స్తోత్రాలు. అనేకులు ప్రభువా దేవా ఈ లైవ్ ప్రార్థనలో పాలు పొందడానికి మీరు కృప చూపండి. అవును ప్రభువా, వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచున్నవారు, వారికి తగిన విధముగా ప్రభువా ఈ రాత్రి వేళ మీరు కనికరించండి. అలనాడు ప్రభు అగ్ని పొదలో నుండి మోషేకు ప్రత్యక్షమైన దేవా, ఈ రాత్రి వేళ ఎవరైతే మీ సన్నిధిలో కనిపెట్టుచు ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరు ప్రత్యక్షమగే దేవుడు తండ్రి. ఎంతోమంది జీవితాలు మార్చబడ్డాయి. ఎంతోమంది ప్రభువా తీవ్రవాదులు కూడా మార్చబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రాత్రి వేళ ఎవరైతే నాస్తికులుగానో దేవుని నమ్మనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రాత్రి వేళ వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ వాక్కుల ద్వారాగా ప్రతి ఒక్కరిలో కూడా ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. బోధించుచున్న నేను కూడా ప్రభువా మీ కృప చేత నింపబడి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ
ఏ విధము చేతనైనా ఒక గుంపు జనాంగాన్ని మీరు ఆకడకు సిద్ధపరచాలని ఆసక్తితో ఈ వర్తమానములు అందించడానికి మీరు నాకు అనుగ్రహించిన అభిషేకమును బట్టి, అలాగే ప్రభువా మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేకులకు ఈ వర్తమానములు చేరవేయుటకు ప్రభువా ప్రజలను కూడా మీరు ప్రేరేపించండి, ఆశీర్వదించండి. మీరు ఆకడకు మమ్మలను సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైనను గాక. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఆధ్యాత్మిక జీవితములో దేవుని వర్తమానములను వింటూ ఉండండి. వాక్యానుసారముగా నడుచుకోవడానికి మనమందరము కూడా ఏక మనసు కలిగి ఉందాము. ఏ విధము చేతనైనా మరి మధ్యాకాశములో మన ప్రభువు బయలుపడినప్పుడు మనమందరము కూడా రూపాంతరము చెంది ఆయనను కలుసుకునే కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. మరి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.